స్పీడ్ లో పైకి లేచి ఎన్నో సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్ప కెరీర్ లో సక్సెస్ చూడలేకపోతున్న నేటి హీరోయిన్లు ఇద్దరిది భలే జర్నీ. ఇందులో మొదటివారు కృతి శెట్టి. 5 ఏళ్లలో 10 సినిమాలు చేసేశారు చకచక. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లకు జ్వరం తెప్పించేశారు. అదే ఊపులో చకచక సినిమాల మీద సినిమాలు వచ్చిపడ్డాయి. నాగ చైతన్య, నాని, నితిన్, రామ్, శర్వానంద్ ఇలా యంగ్ హీరోల అందరి సరసన నటించింది. మిగిలిన అన్ని సినిమాలు దాదాపు డిజాస్టర్లే. తొలి సినిమా తర్వాత ₹1,00,00,000 పారితోషికాన్ని దాటేసిన కృతి శెట్టి చేతిలో ఇప్పటికీ సినిమాలున్నాయి. కానీ అవన్నీ వేరే భాష సినిమాలే. ఇక శ్రీలీల విషయం తెలిసిందే. అదే స్పీడ్ లో దూసుకెళ్లింది టాలీవుడ్ లోకి. 3 ఏళ్లలో 12 సినిమాల వరకు చేసింది. శ్రీలీల మహేష్ బాబు, రవితేజ, రామ్, నితిన్ ఇలా అందరి సరసన నటించేసింది. బాలయ్య బాబుకు కూతురుగా కూడా నటించింది. బన్నీ సరసన స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికీ శ్రీలీల చేతిలో మంచి సినిమాలున్నాయి. కానీ సమస్య ఒక్కటే, ఇట్లు అన్నది జస్ట్ 1% కూడా లేవు. అందువల్ల ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత ఆమె కెరీర్ అంతలా ముందుకు వెళ్లే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు నటించే అవకాశమే తక్కువ. అలాంటిది వచ్చిన ఛాన్సుల్లో కూడా ఫేస్ లో ఫీలింగ్స్ పలకడం లేదు అనిపించుకుంటే, దానికి తోడు ఫ్లాప్లు పలకరించేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. కేవలం రెమ్యునరేషన్ కోసం చేస్తూ పోతే పట్టుమని 10 సినిమాలు చేయకుండానే ఫేడ్ అవుట్ కావాల్సి ఉంటుంది. కథ, తన పాత్రల ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.